తినడానికి తిండి లేదు, ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేదు, రుణాల కోసం గడప గడప వెళ్ళి అడుక్కోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్తో కయ్యానికి సై అంటుంది. అదే సమయంలో ఆ దేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల జలజగడం మొదలైంది. సాగును అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం 6 కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో ఓ కాలువే తాజాగా నిరసనలకు కారణమైంది. ఆ నిరసనలు రణరంగాన్ని తలపించాయి. దేశంలో నీటి కష్టాలను పట్టించుకోకుండా, ప్రజల ఆకలి తీర్చకుండా పాక్ ప్రభుత్వం మాత్రం భారత్తో యుద్ధానికి సై అంటోంది. అసలు పాక్ను వెంటాడుతున్న ఆహార సంక్షోభం ఏమిటి? నీటి కోసం సింధు, పంజాబ్ ఘర్షణలు ఏంటి? గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కథ కంచుకేనా? వాచ్ ది స్టోరీ. భారత్ కంటే పాక్ను భయపెట్టే సమస్య ఏంటి? పాక్ ప్రజలకు ఆహార సమస్యలు తప్పవా? సింధ్ రాష్ట్రంలో హింసకు కారణమేంటి? 1992లో పాకిస్తాన్ ఎలా ఉందో 2025లోనూ అలాగే ఉందని అమెరికా నిఘా విభాగం తెలిపింది. 1992లో భారత్ ఆర్థిక విప్లవం దిశగా అడుగులు వేసింది. కానీ పాకిస్తాన్లో మాత్రం సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశం మరింత అస్థిరత్వానికి గురైంది. ఒకవేళ భారత్తో యుద్ధమే జరిగితే ఓడిపోవడం ఖాయమన్న భయం అప్పట్లో పాకిస్తాన్కు ఉండేది. ఎందుకంటే అప్పటికి ఇంకా పాకిస్తాన్ అణుబాంబులను తయారు చేయలేదు. అయితే ఇప్పుడు అణుబాంబులు ఉన్నా పాకిస్తాన్ భయం మాత్రం పోలేదు. దీనికి కారణం ఆర్థికంగా, సైనికంగా బలమైన దేశంగా భారత్ ఎదిగింది. భారత్తో యుద్ధం చేసి మనుగడ సాధించడం పాకిస్తాన్కు అసాధ్యం. పహల్గాం ఘటన తర్వాత భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చునని ఇస్లామాబాద్ భయపడుతోంది. గతంలో పాకిస్తాన్కు ప్రతి చిన్న విషయంలో ఇస్లామిక్ దేశాలు మద్దతు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే పాకిస్తాన్లో భయం మొదలైనట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిజానికి పాకిస్తాన్ను వెంటాడుతున్న సమస్య భద్రత మాత్రమే కాదు, జలాలు కూడా ఆ దేశానికి తీరని కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంతోనే కష్టాలు అనుకునేరు. పాకిస్తాన్ భారీగా చేపట్టిన ప్రాజెక్టులతోనే నీటి కష్టాలు ఉగ్రదేశానికి తప్పేలా లేవు. తాజాగా పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీగా నిరసనలు వెలువెత్తాయి. ప్రధానంగా పంజాబ్, సింధ్ ప్రావిన్స్ల మధ్య ఘర్షణలు వెలువెత్తుతున్నాయి. అసలు రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు పాకిస్తాన్ గురించి కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. భారత్ మాదిరిగానే పాకిస్తాన్ కూడా వ్యవసాయ ఆధారిత దేశం. ఆ దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 25% ఉంటుంది. వ్యవసాయం నుంచి పాకిస్తాన్ మొత్తం జనాభాలో 37% మందికి ఉపాధి లభిస్తోంది. అయితే పంటల ఉత్పత్తి మాత్రం ఆశించినంతగా లేదు. పాకిస్తాన్ ప్రజలకు సరిపడా ఆహారాన్ని అక్కడ రైతులు ఉత్పత్తి చేయడం లేదు. చివరికి ఈ రోగ్ కంట్రీ ఆధారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2023లో ఆహార దిగుమతుల కోసం ఏకంగా $900 కోట్ల ఇస్లామాబాద్ వెచ్చించింది. పాకిస్తాన్ అసలే అప్పుల పాలైంది. ఈ కారణంగా అన్ని దిగుమతులను చాలా వరకు నిలిపివేసింది. ఇది పాక్ ప్రజలను టెన్షన్ పెడుతోంది. అయితే సమస్య పరిష్కారానికి షహబాజ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు పైన కన్నేసింది. అదే గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్. ఈ ప్రాజెక్టు కింద $300 కోట్ల పైగా బడ్జెట్ను ఇస్లామాబాద్ కేటాయించింది. గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద భారీగా కాలువలను నిర్మించాలని ఆ దేశం ప్లాన్ వేసింది. ఇందులో ముఖ్యంగా 6 కాలువలు ఉన్నాయి. ఎందుకు ఈ కాలువలను నిర్మించాలని పాక్ ప్లాన్ వేసింది అంటే పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా సాగును విస్తరించడమే దీని ఉద్దేశం. కానీ భారీగా కాలువలు నిర్మిస్తే సరిపోదు కదా. అంటే ఇల్లు అలికితే పండుగ కాదు కదా. ఆ కాలువలకు నీళ్లు రావాలి కదా. సో ప్రతిపాదిత 6 కాలువల్లో ఓ కాలువ ఘర్షణలకు కారణమైంది. ఆ కాలువ చోలిస్తాన్ అనే ప్రాంతానికి నీటిని సరఫరాకు ప్రతిపాదించారు. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. నిజానికి చోలిస్తాన్లో దాదాపు 90% ఎడారి భూమి. అయితే ఈ కాలువకు నీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? భారత్ విడుదల చేసే వరద నీటిని చోలిస్తాన్కు మళ్లించాలని పాకిస్తాన్ పాలకులు ప్లాన్ వేశారు. కానీ ఈ కాలువపై సింధ్ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పాలకులు చెప్పే మాటలను నమ్మడం లేదు. చోలిస్తాన్ కాలువతో సింధు నది పరివాహక ప్రాంతానికి నీళ్లు రావని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జల జగడంతో పాటు సింధు ప్రజల్లో పంజాబ్పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్ రాజకీయాల్లో పంజాబ్ ప్రాంతం నాయకులే ఆధిపత్యం వహిస్తారు. రాజకీయాల్లోనూ, సినిమాల్లో ఇలా ఏ విషయమైనా పంజాబ్ ప్రాంతం వారిదే డామినేషన్ ఉంటుంది. అందుకే సింధు ప్రజలు తీవ్రంగా పాక్ పంజాబీలను అసహ్యించుకుంటారు. దీనికి తోడు తమ నీటిని చోలిస్తాన్కు తరలిస్తున్నారని సింధు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిరసనకారులు సింధు ప్రాంతంలో రహదారులను దిగ్బంధించారు. దీంతో పలు రహదారులపై డజన్ల కొద్దీ సరుకుల ట్రక్కులు, కంటైనర్లు నిలిచిపోయాయి. సింధు రైతుల నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.
నిరసనలను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. పోలీసులపై రాళ్లు రువ్వుతో వెంటపడి తరిమి కొట్టారు. సింధ్ ప్రాంతంలో రైతుల నిరసనలు రణరంగాన్ని తలపించాయి. సింధ్ ప్రజల ఆగ్రహానికి పాకిస్తాన్ రాజకీయాలు కూడా పాత్ర పోషించాయి. సింధ్ ప్రాంతం పీపీపీకి అడ్డా. పీపీపీ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. పంజాబ్ ప్రాంతానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది షరీఫ్ పార్టీ. నిజానికి ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. కాలువ సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని పీపీపీ బెదిరింపులకు దిగుతోంది. అది కూడా భారత్తో యుద్ధం వస్తుందన్న భయాందోళనలు ఉన్న ఈ సమయంలో పీపీపీ బెదిరిస్తోంది. దీంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ కు వేరే మార్గం లేకుండా పోయింది. గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. సో ప్రాజెక్టును రద్దు చేయకుండా కేవలం నిలిపివేశాడు. భారత్తో ఉద్రిక్తతలు, సింధు ప్రజల ఆందోళనలు తగ్గే వరకు వేచి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ భారీ నీటి సంక్షోభం వైపు వెళుతోంది. పాకిస్తాన్ నీటి పారుదల వ్యవస్థ మొత్తం భారత్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే భారత్ తాత్కాలికంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాంటప్పుడు సింధు నది జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నిర్మించడం తెలివి తక్కువ పనే. ఎందుకంటే ఉన్న జలాలనే భారత్ నిలిపివేస్తుంది. దీని ప్రభావంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోతుంది. ఎందుకంటే ఆ దేశంలో సాగుకు 90% సింధు నది జలాలే వాడుతున్నారు. దేశంలోని 21 హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సింధు నదిపైనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ కష్టాలు తప్పవు. ఎందుకంటే సింధు జలాలను భారత్ పూర్తిగా నిలిపివేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది. వాణిజ్యంలోనూ అంతే. మందులు, కూరగాయలు, కోళ్ల దాణా వంటి కీలక వస్తువుల కోసం భారత్పైనే పాకిస్తాన్ ఆధారపడుతోంది. ప్రాథమికంగా భారత్తో శత్రుత్వం పాకిస్తాన్ ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. భారత వాణిజ్యాన్ని మూసేస్తే పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ అవి భారత్లాగే పక్కనే ఉన్న దేశాలు కాదు. నిత్యావసరాల కోసం కూడా భారీగా పాకిస్తాన్ నిధులను వెచ్చించాల్సి వస్తుంది. దానికి తోడు సమయం కూడా పడుతోంది. నిజానికి ఇవన్నీ కొత్త సమస్యలే. కానీ పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తొలుత ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 3.2% పెరుగుతుందని అంచనా వేయబడింది. కానీ ఈ అంచనా జనవరి 3% పడిపోయింది. వారం రోజుల క్రితం అది కాస్త 2.6% తగ్గింది. పాకిస్తాన్ అంటే రుణాలతో కాలం వెళ్లదీసే దేశం. ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు లేవు. భారత్తో యుద్ధం దేవుడెరుగు. ముందు ఆ దేశం ప్రజలకు ఆహారాన్ని ఇవ్వడంపై దృష్టి పెడితే మంచిదేమో.